హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. బాగున్నారా? అస్సలాము అలైకుం. ఇవాళ నేను సూపర్ అండ్ స్పైసీ చికెన్ పకోడీ చేస్తున్నానండి, జీడిపప్పు వేసి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఒక అరకిలో తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత చికెన్ తీసి ఉప్పు, పసుపు, బ్లాక్ పెప్పర్, కొంచెం నూనె వేసి 2 గంటలు ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన పదార్థాలు వేస్తాను చూడండి. కొంచెం పసుపు వేస్తున్నానండి, ఇందాక వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ధనియాల పొడి తగినంత, నల్ల మిరియాల పౌడర్ అండి ఒక చిన్న స్పూన్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి, ఇంకొంచెం పడుతుంది, సరిపోతుంది అండి. ఎర్రకారం ఒక చిన్న స్పూను, కార్న్ఫ్లోర్ అండి 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. శనగపిండి 1 స్పూన్, ఇంకొంచెం పడుతుందండి, సరిపోతుంది. ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకుంటే లేకపోతే లేదు. చికెన్ మసాలా 1 ప్యాకెట్ పడుతుందండి, ఇది వేసుకోండి, టేస్ట్ చాలా స్పైసీగా బాగుంటుంది. 1 ప్యాకెట్ సరిపోతుంది. గరం మసాలా 1/2 స్పూన్ సరిపోతుంది. టేస్టింగ్ సాల్ట్ కొంచెం అండి, చిటికెడు, ఆప్షనల్ అనమాట, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. నిమ్మ చెక్క అండి సగం సరిపోతుంది, సగం వేసుకోండి గింజలు తీసి. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకోండి. 2 మిరపకాయలు వేసానండి నేను, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. కరివేపాకు ఇలాగా మిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు జీడిపప్పు వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిపి ఒక 2 గంటల సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలాగ బాగా కలుపుకొని ఒక 2 గంటల సేపు అలాగే పెట్టేసేయండి. ఒక కడాయిలో నూనె వేడి చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. మీడియం హీట్లో పెట్టుకోండి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మీడియం హీట్ మీద ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత స్లోగా తిప్పుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాతే తిప్పుకోవాలి, లేకపోతే మసాలా అంతా ఊడిపోతుంది. ఇలాగ కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోండి. 2 వైపులా కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఇలాగ క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, సూపర్ అండ్ టేస్టీ. అంతేనండి, మన జీడిపప్పు పకోడీ, చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. సూపర్ స్పైసీ, టేస్టీ, చాలా బాగుంది. చూడండి, సాఫ్ట్గా ఉంది పకోడీ. టేస్టీగా చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి. సూపర్ అండ్ స్పైసీ, చాలా బాగుందండి. మీరు కూడా నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.